పొద్దున్నే వంట అయిపోయిన తర్వాత అయితే ఈరోజు స్టవ్ కడిగేసానండి. ఇంకా నీట్గా కడిగేసి పెట్టాను. సో బొట్లు అయితే పెట్టుకోలేదు. సో అప్పటి నుంచి వంట చేయలేదు కదా. ఇదైతే కడిగిన తర్వాత ఇలా స్టవ్కి అయితే నేనైతే గంధంతో బొట్లు పెట్టుకుంటానండి. ఎందుకంటే అగ్నిహోత్రం కదా, మన ఇంట్లో వంటింట్లో ఈ అగ్నిహోత్రము ఎంత శుభ్రంగా ఉంటుందో మన వంట ఎంత బాగుంటుంది, ఇంట్లో అంత ఆరోగ్యం కూడా ఉంటుంది. సో అమ్మ చెప్పిందనమాట, దాన్ని ఎప్పుడు ఫాలో అవుతాను. సో అమ్మ చెప్పింది, అత్తయ్య గారు చెప్పినవి చాలా వరకు ఫాలో అవుతూ ఉంటాను నేనైతే. ఎందుకోసం అంటే వెంకట వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఒక విధంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఉన్న దాంట్లో లైఫ్ని లీడ్ చేశారు. సో దేనికి ఆవేశపడలేదు, దేనికి బాధపడే వాళ్ళకి కూడా మనలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చి ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, సో అవమానాలు కానీ ఎన్నో ఎదుర్కొన్నారు, ఎంతో బాధపడ్డారు. కాకపోతే అన్ని లైఫ్లో సాధించారు. ఒక మంచి ఏంటంటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు, అంటే పెద్ద చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూడకుండా హ్యాపీగా లీడ్ చేస్తారు వాళ్ళ లైఫ్. అంటే నా భర్త, పిల్లలు, నా ఇల్లు అనుకొని నేను తప్పకుండా జీవితంలో అదృష్టం ఉంటే అన్నీ దొరుకుతాయి. ఉన్న లైఫ్ ఇప్పుడు దీన్ని సంతోషంగా అనుభవించాలి, పిల్లలని బాగా చూసుకోవాలి, సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అనుకున్నారు కాబట్టి మంచి లైఫ్ని లీడ్ చేశారు. కానీ ఇప్పుడు మనము అనుకున్న మనకు కూడా సొసైటీ బాగా లేదు. కానీ ఆ సొసైటీ బాగా లేనప్పుడు దాని గురించి పట్టించుకోకుండా మనం ఎంత ఆనందంగా ఉండాలి అనుకొని అంత హ్యాపీగా లీడ్ చేయాలండి. మన లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సో ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునేది మనమే, అవునా కదా? ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునేది మనమే, ఎదుర్కొనేది మనమే. సో ఇంకా వేరే వాళ్ళ గురించి భయం ఎందుకు చెప్పండి మనకి, అంతే కదా? ఏమంటారు? ఇక మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఏ ప్రాబ్లంనైనా ఎదుర్కోవాల్సింది మనమే. అలాంటప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అందుకు, ఎవరి గురించి ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి మన గురించి, మన లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు అనే ఆలోచనను మానేసి మన లైఫ్ మీద ఫోకస్ పెట్టి మన పిల్లల్ని, మన ఇంటిని చక్కదిద్దుకుంటే అంతకంటే వేరే ఆనందం ఏముండదు. ప్రాబ్లమ్స్ అన్నిటివి అవే సాల్వ్ అవుతూ ఉంటాయి. ఏదైనా సరే లైఫ్ ఇప్పుడే అయిపోలేదు, మన లైఫ్ ఇప్పుడే అయిపోలేదు, ఎండ్ అనేది ఇప్పుడే కాలేదు కదా. మన పిల్లలు పెరగాలి, పెద్దవ్వాలి, ఎవరి లైఫ్ ఎలాగుంటుందో అసలు తెలీదు. ఇప్పుడు ఇలాగున్నాము కావచ్చు, రేపు ఎలాగుంటామో. సో ఆ రేపటి గురించి ఆలోచించుకుంటూ రేపటి భవిష్యత్తు బాగుంటుంది అనే ఆత్మవిశ్వాసాన్ని మనము జోడించుకొని మన లైఫ్ని లీడ్ చేయాలి. ఒకప్పటి అమ్మలు ఎలాగైతే వాళ్ళ లైఫ్ని లీడ్ చేసి హ్యాపీగా ఉండి చక్కగా అన్నీ అనుభవించారో అలాగే మనం కూడా మనస్ఫూర్తిగా అన్నీ అనుభవించాలండి. ఈ జీవితం ఉన్నది మనము అనుభవించే ఆనందాన్ని, సంతోషాన్ని పోసుకోవడం కోసమే. సో ఏదున్నా సరే ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. నా లైఫ్ని నేను అలాగే లీడ్ చేస్తున్నాను. ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సో ఎన్నో ఇబ్బందులు పడుతోంది. కానీ ఈ సొసైటీలో ఎదుటి వ్యక్తి వాళ్ళు అనే మాటలకి, అవమానాలని భరించలేక తన లైఫ్ని కోల్పోతుంది. అలాగే ఎవరు కోల్పోద్దనే ఉద్దేశం కొద్దీ ఈ మాటలు నేను చెప్తున్నాను. సో మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ లైఫ్లో ఏదైనా జరిగిన సంఘటన బాధ అనిపిస్తే తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. ఒక్కసారి అలాగా మీ మనసు విప్పి ఆ బాధని షేర్ చేసుకుంటే కొంచెం భారం తగ్గిపోతుంది. ఇంకా ఇలాగే మంచి మంచి విషయాలు మనమైతే మాట్లాడుకుందాము మరొక వీడియోలో. ఇక ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. నేను మీ అన్న సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.